రారా, పద్ధతులు తెలియవు, పాడు తెలీదు. ఏమైందమ్మా? రా. రేయ్, ఇంతకంటే నీకు బాబు లాంటి సంబంధం తీసుకొస్తా పదా. మీ అమ్మాయికి పెళ్ళి ఎలా అవుతుంది నేను చూస్తా. పోరా, నువ్వు ముందు చేసుకోరా. నిన్ను చూసినప్పుడే అనుకున్నాను ఇది జరగదని. అమ్మా ఏమైందమ్మా? మర్యాదగా కారెక్కు, లేదంటే బాగోదు చెప్తున్నాను. ఎక్కు. ఎక్కరా, ఎక్కు. ఎలా చేస్తావు నేను చూస్తారా? పోరా పోరా. అమ్మా ఏమైంది? ఏమి లేదులే, మాట మర్యాద లేని మనుషులు. ముందు ఆ మ్యారేజ్ బ్రోకర్ గారిని అనాలి. వాటి సంగతి చెప్తానుండు. కారాపండి. ఏమైందిరా? అమ్మ కారాపమని చెప్పు. ఏమైంది? కారాపమన్నానా? ఎందుకు? ఆపు. ఏంట్రా, ఏమైంది? ఏమైంది అల్లుడు? అసలు ఏం జరిగింది అక్కడ? అక్క, ఇల్లు సొంతమేం కాదు, ఆస్తులు పెద్దగా ఏం లేవు. మనోడొస్తే అదృష్టం వీళ్ళకి. ఇంకా ఏమండి, మేము అమ్మాయిని చాలా పద్ధతిగా పెంచామండి, చదివించాం. చదివించలేను పెద్ద. అక్క, మనకు పంగనాలను పెట్టాలని చూస్తున్నారు. వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను, మీరు కాస్త పద్ధతిగా మాట్లాడండి. ప్రతిదానికి తప్పు తీసి మాట్లాడుతున్నారు. అబ్బో, ఉన్నది మాట్లాడుతూ కోపం ఎక్కువే. ఇల్లు చూసి అనుకున్నా ఇది మనకు సెట్ అవుదా అక్క. పదా, వీళ్ళు మంచి ప్లాన్ వేశారు మన ఆస్తి దొబ్బేయడానికి. ఏం మాట్లాడుతున్నావు అయ్యా? ఏం మాట్లాడుతున్నావు? ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకో. ఏదా? నువ్వు ఆగవే. వచ్చినప్పటి నుంచి చూస్తున్నారు, మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఏంటయ్యా? వెళ్ళండి అయ్యా, వెళ్ళండి. మర్యాద లేకుండా మాట్లాడుతున్నారు. అదే జరిగింది. నేను తీసుకెళ్ళినప్పుడే అనుకున్నా మామ ఇలాంటిది చేస్తావని. నేనేం చేశారా? ఉన్నమాటగా అంది. పో మామా. ఇప్పుడు నేనే ఉన్నాక్క, ఉన్నమాటగా అంది. సర్లే పోనీరా. రేయ్, ఏమైందిరా? పెళ్లిచూపులమ్మాయి నచ్చిందన్నావు, తర్వాత ఒక మాట లేదు. అంత బిజీయా? పెళ్లిచూపుల పాప ఫిక్స్ ఏంటి? దావత్ ఎక్కడ్రా? చూడు, ఈ గర్ల్ బెస్టీని దూరం పెట్టడం, ఆ అమ్మాయి వచ్చిందని నాకు హ్యాండ్ ఇవ్వడం చేసావనుకో బాగోదు చెప్తున్నా. ఏంట్రా? ఏంటి పక్కనుందా? అప్పుడే డేటా? ఓసే, అసలు ఏం జరిగిందంటే అదేంట్రా ఇంత జరిగిందా? ఒరే చింటూ, ఒకసారి రా. వస్తున్నామా? ఓసే, నేను మళ్ళీ మాట్లాడతా. బాయ్. సరే సరే, మళ్ళీ కాల్ చెయ్యి, మర్చిపోకు. రేయ్, ఆ ఇంటర్వ్యూ ఏమైందిరా? చూడాలి. బానే అయింది, అప్డేట్ అయితే ఏం లేదు. సరే సరే, బాయ్ మరి. బాయ్. చింటూ,
వస్తున్నామ్మా. చెప్పమ్మా. ఏట్రా కూర్చో. ఏంటమ్మా? ఆ అమ్మాయి ఉంది కదా, పెళ్లి చూపులమ్మాయి ప్రియానా? ఏంట్రా అంత ఆనందం? నచ్చిందా ఏంటా అమ్మాయి? ఇప్పుడు చెప్తే ఏం లాభం లే గాని మ్యాటర్ ఏంటో చెప్పు. ఏం లేదురా, ఇదిగో ఇంకో అమ్మాయిని చూసాం, వెళ్దాంరా. ఇప్పుడేమీ వద్దు నాన్న. అదేంటమ్మా? అంటే మొన్నే అలా అయింది కదా, వెంటనే. వాళ్ళేదో గొప్ప సంబంధం అనుకుంటున్నారు, చేసి చూపెడేద్దాం. వాళ్ళకి వీళ్ళకి చెప్పుకోవడానికా పెళ్లి చేసుకునేది? నాకు ఇష్టం లేదు, నేను రాను. కావాలంటే మీరు వెళ్ళి చూసిరండి. నాకు ఆఫీస్ టైం అవుతుంది, నేను వెళ్ళి పని చేసుకోవాలి. అక్కో, వీడు నాకులా తయారయ్యేలా ఉన్నాడు. నోరు ముయిరా దరిద్రుడా. ఎప్పుడు ఆ తిండి గోలేనా? పని చేసుకుని చావచ్చు కదా. ఆ సంబంధం ఏదో నాకు చూడొచ్చు కదా. నోరు మూసుకుని తిను. సర్లే. తినండి. ప్రియా, నెట్ రావట్లేదే, ఒకసారి వైఫై కనెక్ట్ చేయి. ప్రియా, ఒకసారి వైఫై. ఏం ఆలోచిస్తున్నావే, కనెక్ట్ చేయి. ఏంటమ్మా ఇక్కడికి వచ్చినావు? నాన్న నిన్నొకటి అడగనా? ఏంటి, పర్మిషన్ అడుగుతున్నావా? అది కాదు, నీ కోపం వస్తుందేమో అని. ఏంటి, ఆ పెళ్లి సంబంధం కోసమేనా? అంటే అది నీకు నచ్చాడా? అంటే ఏమో, బాగా మాట్లాడుతున్నాం అనుకునే టైం కల్లా అలా అయిపోయింది. ఏదో వెయిట్ మీట్లా ఉంది. కానీ వాళ్ళ మామ అమ్మ కూడా అస్సలు ఆలోచించకుండా అలా ఉన్నారమ్మా. రేపు పెళ్ళయ్యాక వాడింకా ఎన్ని మాటలు విసురుతూ ఉంటాడో. రోజుకొక డిస్టర్బెన్స్ ఇంట్లోనే ఉంటుంది. వద్దనుకున్నాకే గొడవ పెట్టుకున్నా తల్లి. అమ్మా, పెళ్ళంటే ఇద్దరికి ఇష్టం ఉండాలి కదా. ఆ అబ్బాయి కూడా అలానే ఉంటే ఒక ఫోను మెసేజ్ చేస్తాడు కదా. పోనీ అడ్రస్ తెలుసు, మాట్లాడడానికైనా వస్తాడు కదా. ఏమీ లేదంటే అతను కూడా వద్దనుకుంటున్నాడేమో. అంటే అంత గొడవ అయ్యాక ఎలా అని అనుకుంటున్నాడేమో. అంటే నా నెంబర్ కూడా తనగా లేదు కదా. సో సరే, నీ ఇష్టం. నువ్వు కలవాలి, మాట్లాడాలి అనుకుంటే ట్రై చేయి. ఆ అబ్బాయి నంబరు ఇందులో ఉంది. గుర్తొస్తుంది అంటావు, హా, నచ్చింది అంటావు. హా. ఏం చేద్దాం మరి? ఒకసారి వెళ్ళి మాట్లాడటము ఆర్ సంథింగ్. ఎలానే, నెంబర్ లేదు కదా. ఒరేయ్, నీకు ఇంటి అడ్రస్ తెలుసు కదరా, ఇంకేంట్రా? వెళ్తే ఏమనుకుంటారో ఏంటో. నీ ఇష్టం రా బాబు, నువ్వే ఆలోచించుకో. తనకి నచ్చానన్నాడు, ఒక మెసేజ్ కూడా చేయలేదు. సార్, ఈ అడ్రస్ నుంచి ఆర్డర్ పెట్టింది మీరేనా? నేనే పెట్టాను, ఇవ్వండి. సార్, రేటింగ్ ఇవ్వండి సార్. బాగుంది ఉప్మా? యా, కొత్తగా ఉంది. ఎంత రేటింగ్ ఇస్తారేంటి?
మేబీ అన్నోన్ నెంబర్ అనుకొని లిఫ్ట్ చేయట్లేదేమో. మెసేజ్ పెట్టిద్దాం, ఇంకా రిప్లై రాకపోతే లైట్ తీసుకుందాం. హలో, ఎలా ఉన్నారు? దిస్ ఈస్ ప్రియా. మీ ఇంటర్వ్యూ ఏమైంది? జాబ్ వచ్చిందా? ఎవర్రా? హలో, ఎలా ఉన్నారు? దిస్ ఇస్ ప్రియా. పెళ్లి చూపుల్లో మొన్న కలిసిన అమ్మాయిని. ఇంటర్వ్యూ ఏమైంది? జాబ్ వచ్చిందా? ఆ ప్రియనా? ఇంత రచ్చ చేసి రాయబారానికి ఈ అమ్మాయిని పంపించారా? చీ, వెరీ చీప్. మా అల్లుడు అసలే అమాయకుడు. ఈ మెసేజ్ చూస్తే పాయసంలో కరిగిపోతాడు. అమ్మో, అందుకే డిలీట్ చేస్తా. చూసి కూడా రిప్లై ఇవ్వలేదు అంటే నన్ను ఇష్టపడినట్టు లేనట్ట. అయినా ఒక్క మీట్లోనే కనెక్ట్ అయ్యే వాళ్ళని సోల్మేట్స్ అంటారా? ఏంటి మామా, నా ఫోన్తో ఏం చేస్తున్నావు? ఛార్జింగ్ నిండిందో లేదో చూస్తున్నా. గుడ్ నైట్. హలో. హలో, ఏంటి ఈ టైంలో కాల్ చేసావు? పడుకోలేదా? అసలు నిద్ర పడుతున్నారా? లేదే. అందుకే నీ ప్రాబ్లం సాల్వ్ చేద్దామని ఫోన్ చేశా. ఏంటి చేసేది నువ్వు? రే, మార్నింగ్ లేచి చక్కగా రెడీ అయ్యి అమ్మా వెళ్ళొస్తా. సాయంత్రం వెళ్దామంటే వినవు కదనే. అమ్మా అలా కొరకు స్మాకూడదమ్మా, అనిపిస్తే వెళ్ళిపోవాలంతే. బాయ్. ఏమ్మా, గుడికెళ్తున్నావా? అవునా? సరే అమ్మా, జాగ్రత్తగా వెళ్ళరా. అలాగే నాన్న. బాయ్ నాన్న. బాయ్ అమ్మా. రేపు మార్నింగ్ చక్కగా రెడీ అయ్యి డైరెక్ట్గా వాళ్ళ పేరెంట్స్ దగ్గరికి వెళ్ళిపో. వాళ్ళ అమ్మాయిని పొగిడి నీ ప్రేమ ఆమె మీద ఎంతుందో మొత్తం చెప్పేసి. ముందు జరిగింది గొడవ పెద్దదైనా చిన్నదైనా సారీ చెప్పేసాయి. ఏంటని మాత్రం అడక్కు. మళ్ళీ గుర్తు చేస్తే వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారో తెలియదు కదా. సో లాస్ట్లో అంతా చెప్పాక మిగిలింది ప్రియా ఇష్టం మీ ఇష్టం అని పొలైట్గా చెప్పొచ్చేసాయి. ఓకేనా? హే, నువ్వేంటి ఇక్కడికి వచ్చా? అంకుల్, కెన్ ఐ కమ్ ఇన్?